కూర్చోబెట్టి వాళ్ళకి అంత మర్యాద ఇస్తుంటే పనికి మళ్ళీ లోకల్ బాడీలలోనే మనని ఇంత ఓరవట్లేరంటే చట్టసభలలో అడిగితే అసలు బతకనిస్తారా? ఇది ఎంతవరకు కూడా చాలా అమానుషం. దీన్ని ఏమాత్రం కూడా ఆక్షేపణీయం కాదు. మనం ఇంకా చట్టసభలలో అడగట్లేము. 100% చట్టసభలలో కూడా అడగాలి. ఈ పనికి మళ్ళీ దీనికే ఓర్స్తలేరు. చట్టసభలలో అడిగితే ఓర్స్తారా? ఒక ఆడబిడ్డని కూడా ఓరవట్లేదు. ఈ ఆడబిడ్డ పోయి వాళ్ళకి ఏం చేస్తుందని, వాళ్ళని ఏం చేస్తుంది? ఏదో ఊర్లో కొంచెం వచ్చింది అవకాశం చేసుకుందాం అన్నారు. 42% ఏమో కోర్టులు వేసి ఆపిరు. ఈ వచ్చిన కాడ కూడా దీన్ని ఆపుతురు. చట్టసభలో అయితే ఇక బతకనియరు. కాబట్టి ఇది ఎంతవరకు కూడా సమంజసం కాదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటిది ఏది జరిగినా కానీ రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా తీసుకొని వాళ్ళకి కావాల్సిన సీట్లు, చైర్లు, పెద్ద పెద్ద సింహాసనాలు వాళ్ళకి వదిలేసినాం. కాబట్టి రేవంత్ రెడ్డి సీరియస్గా తీసుకొని కనీసం ఈ లోకల్ బాడీస్లన్నా ఇలాంటి ప్రశాంతంగా బతకనిస్తే వాళ్ళకే మంచిది. లేదంటే ఎంత తొక్కితే అంత తిరగబడతారు అనేది ఓసీ వాళ్ళకి గుర్తిస్తే చాలా మంచిదని నేను సవినయంగా సంఘటన జరిగి ఇంత సమయమైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హోంశాఖ మంత్రిగా ఉన్నాడు.